ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విషం చిమ్మటం ఆపి రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హితవు పలికారు. కాలుష్యపు కోరల నుంచి నగరాన్ని రక్షించేందుకు పరిశ్రమల్ని ఓఆర్ఆర్ వెలుపలకు తరలిస్తామని పునరుద్ఘాటించారు. షాబాద్ మండలం సీతారాంపురంలో ప్రీమియర్ ఎనర్జీస్ యూనిట్కు మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి శ్రీకారం చుట్టారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్థుల్లో నైపుణ్యాలు ఉండాలని సీఎం ఆకాంక్షించారు. భద్రత ఉండే చోటికే ఎక్కువ పెట్టుబడులు వస్తాయన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ అందుకు అత్యంత అనుకూల ప్రదేశమని అభివర్ణించారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం పరిధిలోని షాబాద్ మండలం సీతారాంపురంలో ప్రీమియర్ ఎనర్జీస్ యూనిట్ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, స్థానిక ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సీతారాంపురం ప్రజల త్యాగాల వల్లే ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటయ్యాయని అభినందించారు. అత్యంత నివాసానుకూల నగరాల జాబితాలో హైదరాబాద్ ముందు ఉన్నప్పటికీ కాలుష్యం, ట్రాఫిక్ సమస్యలు వేధిస్తున్నాయని, వాటి శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం సమగ్ర ప్రణాళికలతో ముందుకు వెళుతోందని వివరించారు. ప్రకృతిని విధ్వంసం చేయడం వల్ల, నీళ్లు నిలిచే చెరువులను, కుంటల్ని, నాలాలను మనల్ని ఆక్రమించుకోవడం వల్ల, పచ్చగా ఉండే చెట్లను మనము నిర్దాక్షిణ్యంగా నరికేయడం వల్ల ఈ రోజు హైదరాబాద్ నగరం కాలుష్యానికి లోనైతున్నది. దీన్ని నియంత్రించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నది. ప్రజల సహకారం అంతకంటే ఎక్కువ అవసరం ఉన్నది. అదే సమయంలో లక్షలాది మంది నిరుద్యోగ యువకులు తెలంగాణలో ఉన్నారు. వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి అనంటే పరిశ్రమలు రావాలి, పెట్టుబడులు పెట్టాలి. పరిశ్రమలు రావాలి, పెట్టుబడులు పెట్టాలి అనంటే వాటికి అవసరమైన మౌలిక వసతులను ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. అందుకే సీతారాంపూర్ ప్రజలు ముందుకొచ్చి 1500-1600 ఎకరాల భూమి ఇవ్వబట్టి ఈ రోజు ఈ పరిశ్రమలన్నీ ఇక్కడికి తేగలిగినము. ఇవాళ ఈ పరిశ్రమలు వచ్చినాయి. తప్పకుండా గ్రామ ప్రజల్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తిస్తుంది. తొందరలోనే ఆ గ్రామంలో ఉండే 1100 పైగా ఉండే కుటుంబాలకు ఇంటి పట్టాలు ఇవ్వడమే కాకుండా అక్కడ వాళ్ళకి వ్యాపారం చేసుకోవడానికి వ్యాపార కేంద్రాలను కూడా ఏర్పాటు చేయాల్సిందిగా కలెక్టర్, టీజీఐసీ అధికారులకు నేను ఆదేశాలు ఇస్తున్నాను. 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ ఎదుగుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. యువతలో నైపుణ్యాభివృద్ధి కోసం స్కిల్ యూనివర్సిటీ నెలకొల్పుతున్నామని తెలిపారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పరిశ్రమలు రావాలని, వాటికి అనుగుణంగా విద్యార్థులు నైపుణ్యాలు ఉండాలని సీఎం వెల్లడించారు. బ్లూ కాలర్ ఎంప్లాయీస్ లో కొత్త స్కిల్స్ పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. శాంతి భద్రతలు ఉన్నప్పుడే పెట్టుబడులు వస్తాయి. పెట్టుబడులు వచ్చినప్పుడే ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి. వైట్ కాలర్ జాబ్స్ కి ఈ రోజు కష్టమైన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు బ్లూ కాలర్ జాబ్ ఎవరికైతే స్కిల్ ఉంటుందో వాళ్ళకు ఉద్యోగం ఉంటుంది, వాళ్ళకు ఉపాధి ఉంటుంది. ఇన్ని రోజులు మనం అమెరికా వైపు చూసినాం. నౌ వీ హ్యావ్ టు షిఫ్ట్ అవర్ ఫోకస్ టు జర్మన్, జపాన్, సౌత్ కొరియా. వీ హ్యావ్ టు కాంపీట్ విత్ చైనా, సౌత్ కొరియా is our role models. We wanted to compete with them. We have to inspire from them. We have to compete with them. Then only India is going to reach by 2047 $30 trillion economy. I will work toward 2047. మీ అందరి సహకారం ఉండాలి. 2034 వరకు నేను, నా మిత్రుడు శ్రీధర్ బాబు గారు తప్పకుండా తెలంగాణ రాష్ట్రాన్ని $1 ట్రిలియన్ ఎకానమీకి తీసుకెళ్లే వరకు నిరంతరం కష్టపడతామని మీకు మాట ఇస్తూ ధన్యవాదాలు మిత్రులారా. పెట్టుబడులతో పాటు ఆవిష్కరణలు, ఉత్పత్తిని తమ ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీలో పాలసీనే తమ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని స్పష్టం చేశారు. కేవలం మా ఉద్దేశం అంతా కూడా పరిశ్రమను నెలకొల్పాలి, పెట్టుబడులు రావాలి, ఉపాధి సంకల్పన చేయాలనే ప్రధానమైన ఉద్దేశం ఈ ప్రాంత వాసులకు అత్యధికంగా రావాలనే అంశాన్ని తీసుకెళ్లాం. ఒలక్ట్రా గ్రీన్ టెక్ గానీ, కీటెక్స్ అపారెల్ గానీ, డ్రిల్ మెక్ ఇంటర్నేషనల్ గానీ, హిందుస్థాన్ లివర్ గానీ, ఆర్డి ఇంజనీరింగ్ లిమిటెడ్ వంటి ప్రధానమైన సంస్థలతో పాటు పరిశ్రమలను నెలకొల్పుతా ఉన్నాం. We want companies to innovate here. We want companies to manufacture here. As the phrase goes, we will build for India and we will build all these things from Telangana. 75 ఎకరాల్లో కేవలం ఏడాదిలోనే పరిశ్రమ నెలకొల్పడం పట్ల ప్రీమియర్ ఎనర్జీస్ యాజమాన్యాన్ని అభినందించిన సీఎం స్థానికులకు ప్రాధాన్యమిచ్చి ఉపాధి కల్పించాలని కోరారు.